పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ త్వరలో గ్రామ సభలు అందులోనే లబ్ధిదారుల సెలక్షన్. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిజమైన అర్హులను ఎంపిక చేసి వారికే ఇండ్లు శాంక్షన్ చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా త్వరలో గ్రామ సభలు నిర్వహించి అందులోనే లబ్ధిదారుల ఎంపిక చేయనుంది. ఇప్పటికే ఇండ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 68 లక్షల మంది అప్లై చేసుకోగా త్వరలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎమ్మెల్యేలను సంప్రదించి లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వనున్నారు. తొలి దశలో సొంత జాగా ఉన్న వారికి ఇల్లు ఇవ్వనున్నారు. రెండో దశలో జాగా లేని వారికి ఇంటి స్థలం కోసం ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఈ స్కీమ్ అమలు బాధ్యతను నోడల్ ఏజెన్సీగా కార్పొరేషన్ కు అప్పగించింది. 3500 ఇండ్ల చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి 3000 కోట్లతో లోన్ తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 3000 కోట్లతో అర్బన్ రూరల్ లో కలిపి 95,235 ఇండ్లను నిర్మించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తా ఉంది. ఏ విధంగా అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ స్కీమ్ కు సంబంధించి నెల 8, 9, 10వ తేదీలో అధికార బృందాలను తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో 3 రోజులు పర్యటించాయి. 3 రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఇండ్ల స్కీమ్ పై హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ కు అధికారులు రిపోర్ట్ అందజేశారు. రాష్ట్ర బడ్జెట్ లో 22.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకొని మొదటి దశలో ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 4,16,500 ఇండ్లు, రిజర్వ్ కోటా కింద 33,500 ఇండ్లు నిర్మించాలని నిర్ణయం చేసుకున్నారు. అవసరమైన 22,500 కోట్లను బడ్జెట్ లో కేటాయించాలని డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ భట్టిని కోరారు. 10 ఏళ్లలో సొంత ఇంటి జాగా ఉన్న వారికి అందని ద్రాక్షల ఇంట్లో నిర్మాణం జరిగిందని కేంద్రం నుంచి నిధులు, రాష్ట్రంలో నిర్మించిన ఇండ్లకు కేంద్రం నుంచి నిధులు కూడా అందనున్నాయి. గత 10 ఏళ్లు పీఎం ఆవాస్ యోజన డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కు సంబంధించిన గైడ్ లైన్స్ వేర్వేరుగా ఉండటంతో కేంద్రం నుంచి నిధులు రాలేదు. ఇప్పుడు ఆ రూల్స్ రాష్ట్ర ప్రభుత్వం మార్చేసింది. కేంద్రానికి అనుగుణంగా పీఎంవైకి సంబంధించి తెలంగాణకు తక్కువ దశలో ఇండ్లు మంజూరయ్యాయని మోదీకి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ఏదైతే ఈ పీఎంవై స్కీమ్ కు సంబంధించి 3 కోట్ల గృహాలను లక్ష్యంగా ఎన్నుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. కాబట్టి అందులో దాదాపుగా 25 లక్షల ఇండ్లను తెలంగాణ ప్రాంతానికి కూడా ఇయ్యాలని, ఇందిరమ్మ ఇండ్లకు ఘన చరిత్ర ఉందని, దీనికి సంబంధించి వీకర్ సెక్షన్ లో హౌసింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసి ఈ స్కీమ్ ను ద్వారా కోట్ల మందికి ఇండ్లు నిర్మించుకున్నారు. గతంలో ఎప్పుడెప్పుడా సొంత ఇంటి కలను పూర్తి స్థాయిలో చేసుకోవాలని ఈ రాష్ట్రంలోని ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారో సొంత ఇల్లు నిర్మాణాన్ని ప్రభుత్వాలు అందరి ద్రాక్షగా మార్చి గత 10 సంవత్సరాల కాలంలో అందరి ద్రాక్షగా మార్చారు. కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఇందిరాగాంధీ స్ఫూర్తితోటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిర్రో ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో అల్లుడేస్తే ఏడుండాలి, గొర్లాస్తే ఏడుండాలి, బర్లాస్తే ఏడుండాలి అని చెప్పి మాట్లాడి మాయ మాటలతో మోసం చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పి ఒక్క లబ్ధిదారుని కూడా ఏ ఒక్క ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో ఇండ్ల నిర్మాణం చేయకుండా అందరి ద్రాక్షగా ఏదైతే చూపించి ప్రజల మనసును పూర్తి స్థాయిలో ప్రజల కోరికను నాశనం చేసిర్రో ఆ విధంగా కాకుండా వీకర్ సెక్షన్ కి ఏ విధంగా అయితే లబ్ధి చేస్తుందో ఆ విధంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభలలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక్కో కాన్సెన్సీకి సంబంధించి 3,500 ఇండ్లను, అంటే దాదాపుగా ఒక్కో కాన్సెన్సీకి సంబంధించి 3,500 ఇండ్లను, అంటే ఈ ఒక్క పర్యాయంలోనే దాదాపుగా 4,20,000 ఇండ్లను నిర్మించాలని ఆలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా రిజర్వ్ కోటా కింద ఇంకా ఒకవేళ రిజర్వ్డ్గా సరిపోకపోతే మరో 40,000 ఇండ్లను రిజర్వ్డ్ కోటా కింద వచ్చి దాదాపుగా 4,50,000 ఇండ్లను తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రతి కుటుంబం, మధ్య బీద తరగతి కుటుంబం ఏదైతే ఇల్లు కట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఉందో వారికి కేటాయించాలని, అందుకు సంబంధించి 8, 9, 10వ తారీఖు నాడు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు ఈ రాష్ట్రానికి సంబంధించిన నిపుణుల బృందం వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఇండ్ల కార్యక్రమాలను పరిశీలన చేయడం జరిగింది. 22,500 కోట్ల రూపాయల బడ్జెట్ ను రాబోయే 24 తారీఖు, 25 తారీఖు నాడు ఏదైతే సమావేశపరుస్తా ఉన్నదో ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో 22,500 కోట్ల రూపాయలు దాదాపుగా ఇందిరమ్మ ఇండ్లకు కేటాయించే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉంది. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు అన్న లక్ష్యంతో ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ ఇండ్లకు సంబంధించి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉండి ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి మేనిఫెస్టో కమిటీలో ప్రధాన అధ్యాయంగా, ప్రధాన సూత్రపాయంగా, ప్రధాన లక్ష్యంగా మొదటి వరుసలో
చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే గతంలో కూడా మంత్రి నియోజకవర్గానికి సంబంధించి 40,000 ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చిన ఘనత వారికి ఉంది. దాదాపుగా ఇప్పుడు కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అనే లక్ష్యాలను నిర్దేశించుకొని ఈ రాష్ట్రంలో నిరుపేదలైన ప్రతి ఒక్కరికి ఇండ్ల నిర్మాణం చేసే విధంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. దానికి మొదటి దఫాగా అడుగులు పడతా ఉన్నాయి. మనమందరం ఈ ప్రజాప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత మాదే అని చెప్పి ప్రజాప్రభుత్వం చెప్పడం జరుగుతూ ఉన్నది.